గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోడీ, అదానీ ఒకటే మొత్తం మోడీ ఆస్తులన్నీ తీసుకుపోయి అదానికి కట్టబెడుతున్నాడు. ఇలాంటి విమర్శలన్నీ గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా పీసీసీ చీఫే. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిండు, ఆరోపణలు చేసిండు. కానీ ఇప్పుడు అదే అదానితో పోయి అలాబలా చేసుకుంటున్నాడు. బీజేపీ కేంద్ర నాయకుల్ని కలుస్తున్నాడు, హోంమంత్రిని కలుస్తున్నాడు, వాళ్ళందరినీ కలుస్తున్నాడు. సో ఏంటి దీని వెనుక ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా నాకు? హోంమంత్రిని కలవద్దా? కేంద్ర హోంమంత్రిని కలవచ్చు కదా, తప్పే ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం పనులు తెచ్చుకోవాలి కదా. రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా కలవాలి. ప్రధానమంత్రి కలవాలి, కేంద్ర హోంమంత్రి కలవాలి, అందరూ కలవాలి. ఓకే, మీరు అన్న మాటలు దావోస్ లో అదాని కలిసిండు అని అంటే అదాని వీళ్ళ దగ్గరికి వచ్చింది పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు దావోస్ లో పెవిలియన్స్ అన్ని ఉంటాయి అక్కడ, మొత్తం అన్ని వివిధ దేశాలకు సంబంధించింది ఎవరెవరు పెట్టుబడులు కావాలో ఆ పెవిలియన్స్ కి అందరూ వస్తుంటారు. పెట్టుబడుల ధరలు మేము మీ రాష్ట్రంలో పెడతాం, మీ దేశంలో పెడతాం, రకరకాలుగా పెడతామని వస్తుంటారు. అందులో భాగంగా అదాని తెలంగాణ పెవిలియన్కి వచ్చింది. మీకు పెట్టుబడులు పెడతాం, తెలంగాణలో పెడతాం అని చెప్పి 12,000 కోట్లకు పెడతామని చెప్పి ఆయన వచ్చినప్పుడు మరి వద్దని చెప్తారా? పెట్టుబడులు మా తెలంగాణకు వద్దని చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు అదాని మీద వీళ్ళు చేసిన ఆరోపణలు ఏంది? దేశ ప్రధానమంత్రి అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అప్పనంగా ఆయన గుణంజాలు అప్పచెప్తుంది, ప్రభుత్వ కేంద్ర సంస్థలను అప్పచెప్తుంది, ఇది దీనికి మేము వ్యతిరేకము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా విమర్శిస్తున్నాడు, ఇప్పుడు కంటిన్యూ కూడా చేస్తున్నాడు. సో రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించారు. మరి అవి విమర్శించొద్దా? అవి బేషనాలా? హైకమాండ్ అంతా నెగిటివ్ గా అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి వాళ్ళకి అలా బయలు చేసుకోవడం ఎట్లా? హైకమాండ్ వ్యతిరేకంగా, అందరూ వ్యతిరేకంగా. ఇప్పుడు ఇష్యూ బేస్డ్ బట్టి మాట్లాడతారు ఎవరైనా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు గుణంజాలు ఎందుకు ఇస్తున్నాం, మొత్తం ఆదానికి ఎందుకు అప్పచెప్తున్నాం అంటున్నారు. ఇక్కడ అప్పచెప్పడం అనేది వేరు, పెట్టుబడులు తీసుకోవడం వేరు, రెండు డిఫరెంట్ ఉన్నాయి ఇందులో. సో అదాని ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెడతాం అంటున్నాం, కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తాం, మీకు ఉద్యోగాల కల్పన ఉంటుంది, మాకు వసతులు ఇవ్వండి అని చెప్తున్నాడు. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వ సంస్థలను ఏమైనా అదానికి అప్పచెప్తే అది తప్పు అవుతుంది. సో ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఆర్టీసీ కార్పొరేషన్ ఇట్లాంటివి అదాని చేతిలో పెడితే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సంస్థలను అదాని చేతిలో పెడితే తప్పు అవుతుంది. సో పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి పెట్టండి అని చెప్తారు ఎవరైనా. సో అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే అదానికి అప్పనంగా కొన్ని సంస్థలు అప్పచెప్తున్నారు అనేది విమర్శ. మరి అది విమర్శ చేయాలి కదా. సో అది విమర్శ, అది కంటిన్యూ ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు పెట్టుబడులు పెట్టడము దాన్ని స్వాగతించాల్సింది ఎవరైనా. ఇప్పుడు ఈ 40,232 కోట్లు అంటున్నారు కదా పెట్టుబడులు, ఇవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయా, ఉంటాయా? డెఫినెట్గా ఇప్పుడు ఒక సంస్థలో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి పెట్టుబడులు పెట్టాలని ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము వారికి కావాల్సిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మౌలిక సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కల్పిస్తే వాళ్ళు డెవలప్ వచ్చి ఇక్కడ పెడతారు. సో అవి కల్పిస్తామని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ కూడా ఇచ్చినట్టు. ఓకే, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. సో దానికి తగ్గ అనుకూలంగా ఉంది అని వస్తారు కాబట్టి మాకు రాష్ట్రానికి ఏమి లాభం, మీరు వచ్చి పెడుతున్నారు అంటే ఉద్యోగ కల్పన కల్పిస్తాము, లేకుంటే రకరకాల ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్ ఉత్పత్తి అయిందనుకో ఖచ్చితంగా దానివల్ల ప్రభుత్వానికి కూడా ఇంత ఆదాయం ఉంటుంది. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఈ పెట్టుబడుల వల్ల కొంత లాభదాయకంగా ఉద్యోగాలు నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ఉపయోగపడతాయి. సో ఇవి ఖచ్చితంగా అగ్రిమెంట్స్ ఆ స్థాయిలో చేసుకున్నప్పుడు సో దాదాపు 90% పెట్టుబడులు పూర్తి స్థాయిలో వస్తాయని మనం భావించాలి.